విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2025 సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. 2025 సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల యుతి, స్థితి, గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి. వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. కుంభంలో సంచరిస్తున్న శని మార్చి 29వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. మే 18వ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి, కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మీనరాశి వారికి 2025 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిపి మీనరాశిలో ఉంటాయి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మార్చి నెలలో వ్యయంలో సంచరిస్తున్న శని జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు. తద్వారా శారీరక అనారోగ్యం, వైద్యం నిమిత్తం అధిక వ్యయం, శత్రువుల వల్ల ఇబ్బందులు, కష్టతరమైన దూర ప్రయాణాలు వంటి ఫలితాలు ఉంటాయి. మే నెలలో జన్మరాశిలో సంచరిస్తున్న రాహు వ్యయంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా అధిక వ్యయం, కష్టతర ప్రయాణములు, చిక్కులు చికాకులు ఉంటాయి. తృతీయంలో సంచరిస్తున్న గురువు మే నెలలో చతుర్థంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా అసత్య ఆరోపణలు, ఆస్తి నష్టం, పదవీ నష్టం వంటి ఫలితాలు ఉంటాయి. మే నెలలో సప్తమంలో సంచరిస్తున్న కేతువు సప్తమంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా శత్రువులపై విజయం, ఆస్తి లాభం, కుటుంబ సౌఖ్యం వంటి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద ఈ 4 గ్రహాల స్థాన మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. పెద్దల నుంచి రావాల్సిన స్థిరాస్తులు చేతికి అందుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. అనుకున్న ర్యాంకులను సాధిస్తారు. తద్వారా కోరుకున్న కాలేజీలలో కోరుకున్న సీట్లు పొందగలుగుతారు. విద్య నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి అత్యంత అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చును. క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్ళే విద్యార్థులకు దూర ప్రాంతాలలో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు విదేశాలకు వెళ్ళే అవకాశము లేదా అక్కడ స్థిరపడే అవకాశం ఉంటుంది. మే నెల తర్వాత చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో మార్పు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మే నెల తర్వాత రావు అనుకున్న బాకీలు వసూలు అవుతాయి. తద్వారా వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ఏప్రిల్, మే నెలలలో వాహనాలతో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. భాగస్వామి వ్యాపారంలో భాగస్థుల మధ్య ఎప్పటి నుండో ఉన్న విభేదాలు తగ్గి ఆనందంగా, ఆహ్లాదంగా వ్యాపారాన్ని కొనసాగిస్తారు. వివాహ ప్రయత్నం చేసేవారికి సంవత్సరం మొదటి భాగంలో కోరుకున్న సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు మే నెల తర్వాత జీవిత భాగస్వామితో ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు, సమస్యలు తగ్గి ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. ఇక సంతానం విషయానికి వస్తే సంతానానికి సంబంధించిన ఉన్నతి బాగుంటుంది. ఎప్పటి నుంచో సంతానంతో ఉన్న చిన్న చిన్న సమస్యలు మే నెల తర్వాత అదుపులోకి వస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి ఈ సంవత్సరం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. రాని బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. వైద్య నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక
జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మీనరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి నల్ల నువ్వులు కాకులకు ఆహారంగా వేయడం ద్వారా అంతా మంచే జరుగుతుంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుంభరాశిలో సంచరిస్తున్న శని మార్చి నెలలో మీనంలోకి ప్రవేశిస్తాడు. అంటే జన్మరాశిలో సంచరిస్తున్న శని ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు. అంటే ఏలినాటి శని చివరి అంకంలో ఉందన్నమాట. అసంతృప్తి, ఆర్థిక ఇబ్బందులు వంటి ఫలితాలు ఉంటాయి. ద్వితీయంలో సంచరిస్తున్న రాహువు మే నెలలో జన్మరాశిలోకి ప్రవేశించడం వల్ల శరీరానికి గాయాలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, నీచ కార్యాలందు ఆసక్తత వంటి ఫలితాలు ఉంటాయి. చతుర్థంలో సంచరిస్తున్న గురువు మే నెలలో పంచమంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా సర్వకార్యాలందు విజయము, రాజగౌరవం, విద్యా విజ్ఞాన ప్రాప్తి, పుత్ర సంతానం వంటి ఫలితాలు ఉంటాయి. ఈ గురుదృష్టి వలన రాహు జన్మరాశి సంచారం వల్ల ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి. అష్టమంలో ఉన్న కేతువు మే నెలలో సప్తమంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా వ్యాపారంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. ఈ ఇబ్బందులను తగ్గించుకోవడానికి ప్రతిరోజు సర్ప సూక్తాన్ని పారాయణ చేయడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి గురుబలం ఉంటుంది. ఈ గురుబలం వల్ల శని, రాహు, కేతువుల వల్ల ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో అవన్నీ తగ్గించబడతాయి. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు సంవత్సరం మొదట్లో మంచి ఫలితాలు ఉంటాయి. మే తర్వాత విద్యపై ధ్యాస తగ్గుతుంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అనుకున్న ఫలితాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు మే నెల తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళే విద్యార్థులకు సంవత్సరం మొదటి భాగంలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మార్చి నెల తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సంవత్సరం పదోన్నతులు ఉంటాయి. పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మే నెల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేయడం వంటివి వాయిదా వేసుకోవడం మంచిది. చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుదాం అనుకునే ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే చేస్తున్న ఉద్యోగంలోనే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కనుక కంపెనీ మారదాం, ఉద్యోగం మారదాం అనుకునే ఆలోచనలు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తీర్ణ, వ్యాపార అభివృద్ధి కొరకు అధికమైన ఖర్చులను చేస్తారు. అధికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అంతకు మించిన ధన వ్యయం ఉంటుంది. ఇక ఆస్తుల కొనుగోలు విషయానికి వస్తే సంవత్సరం మొదట్లో వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహమైన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. విహారయాత్రలు చేస్తారు. సంతానం గురించి ఎదురు చూసే వారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంతానం ఉన్నవారికి సంతానం విద్యలో రాణించడం, ఉద్యోగాలు రావడం, వివాహం కుదరడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి. ధన సంపాదన ఎక్కువగానే ఉంటుంది. అంతకు మించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. నమ్మిన వారి ద్వారానే ధనం మోసపోయే అవకాశం ఉంటుంది. కనుక ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కుంభరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కర్పూరాన్ని సమర్పించండి. అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో హారతి ఇవ్వడానికి ముద్ద కర్పూరం కానీ, పచ్చ కర్పూరం కానీ మీకు ఏది వీలైతే అది ఆ కర్పూరాన్ని ఇవ్వడం వల్ల అంతా మంచే జరుగుతుంది.